వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్. కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. కర్ణాటక పరిణామం తెలంగాణ నేతల ఆశలకు ఆక్సిజన్ అందిస్తోంది. కన్నడ నాట మంత్రివర్గ విస్తరణతో తెలంగాణ హస్తం నేతల్లో ఒక్కసారిగా ఊపొచ్చింది. మంత్రి కావాలన్న వాళ్ళ ఆకాంక్షకు ఈ పరిణామం ప్రాణం పోసింది. ఈసారి తప్పక మంత్రి పదవి దక్కుతుందని ఇన్నాళ్ళు కాంగ్రెస్కు లాయల్గా ఉన్న సీనియర్లు నమ్ముతున్నారు. కర్ణాటక మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ సై అనడంతో తెలంగాణ ఆశావాహులు సైతం మంత్రి పదవిపై మళ్లా ఆశలు చిగురిస్తున్నాయి. త్వరలోనే కేబినెట్ లో ఖాళీగా ఉన్న బెర్తులను భర్తీ చేయడం, పోర్టుఫోలియోల మార్పు తదితర పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలపై కాంగ్రెస్ సర్కిల్స్ లో మరోసారి చర్చ మొదలైంది. ఈసారి మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్ తనదైన ముద్ర వేసే అవకాశం ఉందని టాక్. అదే జరిగితే ప్రస్తుతం ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న వాళ్ల జాతకం తారుమారయ్యే ఛాన్స్ ను కొట్టిపడేలేం అన్నది పార్టీ శ్రేణుల ఉవాచ. ఢిల్లీ పెద్దలు త్వరలోని మంత్రివర్గ ప్రక్షాళనకు శ్రీకారం చుడతారా? సీనియర్లు, జూనియర్లు అన్న భేదం లేకుండా మెజారిటీ మంత్రుల పదవులు ఊడిపోయే అవకాశం ఉంటుందా? ప్రస్తుతం ఖాళీగా ఉన్న 2 బెర్తుల భర్తీతో పాటు పాత వాళ్ల స్థానంలో కొత్త వాళ్లు మంత్రి పదవులు చేపట్టే అవకాశం ఉందా అంటే కర్ణాటక పరిణామాల తరువాత అవుననే సమాధానం వస్తుంది. అక్కడ సీనియర్లకు సైతం ఉద్వాసన పలికి ఏకంగా 12 మంది కొత్త వాళ్లకు మంత్రివర్గంలో ఛాన్స్ ఇవ్వడం రాష్ట్రంలో సంచలన చర్చకు తెరలేపింది. మంత్రివర్గ విస్తరణ ఉండదేమో అని ఇన్నాళ్లు నిరాశలో కొట్టుమిట్టాడిన ఎమ్మెల్యేలకు కర్ణాటక పరిణామం ఒక్కసారిగా ఊపునిచ్చింది. మంత్రి కావాలన్న వాళ్ల కాంక్షల ఊపిరికి ఆక్సిజన్ అందించి ఆశలకు ప్రాణం పోసింది. ఈసారి ఏఐసీసీ టాప్ బాస్ స్పష్టమైన గుత్తాధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ఏ క్షణమైనా కేబినెట్ రీషేఫ్లింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలను కొట్టి పడేయలేం అన్నది గాంధీభవన్ వర్గాల ఉవాచ. తద్వారా రాష్ట్ర నాయకత్వం ఒంటెద్దు పోకడలకు, తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలకు చెక్ పెట్టే దిశలో అడుగులు పడతాయన్నది పీసీసీలోని అభిజ్ఞ వర్గాల బోగట్ట. గద్దెనెక్కిన నాటి నుంచే పాలకవర్గంలో కాంగ్రెస్ మార్కు అంతర్గత కుమ్ములాటలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యమంత్రి సహా మంత్రులందరూ ఒకళ్ల శాఖలో మరొకరు కలగజేసుకుంటూ ప్రచ్ఛన్న యుద్ధానికి దిగుతున్న క్రమంలో హైకమాండ్ కొరడా జులిపించడం అనివార్యమైందనే వాదనలు సైతం వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రివర్గంలో ప్రస్తుతం ఉన్న 2 పదవులను భర్తీ చేయడంతో పాటు మిగిలిన శాఖలను కూడా ప్రక్షాళన చేయాలని ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారని వెనికిడే. కాగా మంత్రి పదవుల కోసం కాంగ్రెస్ యోధులు పోటీ పడుతున్న వాతావరణం స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు చెందిన నాయకులు గత ఏడాది కాలంగా మంత్రి పదవుల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా మంత్రివర్గంలో చోటు సంపాదించే అవకాశాలపై జోరుగా చర్చ సాగుతోంది. టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సైతం మంత్రి పదవికి బలమైన అభ్యర్థిగా కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి. గడ్డం ప్రసాద్ కుమార్ మంత్రివర్గంలోకి వెళితే ఆయన స్థానంలో తదుపరి స్పీకర్ గా ఎవరు వస్తారన్న అంశం రాజకీయ వర్గాల్లో గాంధీభవన్లో విస్తృత చర్చకు ఆస్కారం ఇచ్చింది. ఆ స్థానాన్ని బహుశా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో భర్తీ చేసే అవకాశాలను కొట్టిపడేయలేమంటున్నాయి పాలక వర్గాలు. విద్యుత్ శాఖతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలు సైతం చూస్తున్న భట్టిపై ఆరోపణల నీలిమేఘాలు దట్టంగానే ముసురుతున్నాయి. ఆయన 20% కమిషన్ దందాపై పాలకవర్గంలో బహిరంగ చర్చ జరుగుతుండడం గమనార్హం. ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ వివాదంపై కాంగ్రెస్ ఎల్డర్స్ ఎప్పటి నుంచో అసంతృప్తిగా ఉన్నారు. మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి కైలాష్ విజయ్ వర్గీయ, తెలంగాణ కాంగ్రెస్ నాయకులే ఆమె నామినేషన్ను అడ్డుకున్నారని ఆ మధ్య ఆరోపించారు. ఈ ఆరోపణలు రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంపై విమర్శలకు దారితీశాయి. మీనాక్షి నటరాజన్పై పెండింగ్ లో ఉన్న కోర్టు కేసుకు సంబంధించిన సమాచారం ఎలా బయటకు వెళ్లిందో విచారించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గతంలో ప్రకటించారు. అయితే ఆ దర్యాప్తులో ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదు. దీంతో ఈ వ్యవహారాన్ని పార్టీ వాళ్లే నిశ్శబ్దంగా తొక్కి పెట్టారనేది ఇంటర్నల్ టాక్. కాగా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి వీర విధేయులుగా ఉన్న సీనియర్లు పదవుల పంపకాల్లో తమకు అన్యాయం జరుగుతోందనే అసంతృప్తితో రగిలిపోతున్నారు.
వీటన్నిటి నేపథ్యంలో పార్టీకి లాయల్ గా ఉంటూ పదవుల కోసం ఎన్నాళ్లుగానో వేచి చూస్తున్న వాళ్ళంతా ఈసారి తమకు తగిన గుర్తింపు లభించి మంత్రి పదవి దక్కుతుందనే నమ్మకంతో ఉన్నారు. ఆ దిశలో నిర్ణయం కోసం హస్తిన వైపు సీనియర్లు ఆశగా ఎదురుచూస్తున్నారు.